నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. కేవలం 10వ తరగతితోనే ఇండియన్ నేవీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఇండియన్ నేవీలో జాయిన్ అవ్వాలని ఆశించే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. వివరాల్లోకి వెళ్తే, అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ వాయు నాన్ కాంబాటెంట్ ఇంటేక్ 1/2027 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ను ఇప్పటికే విడుదల చేశారు. అయితే ఇందుకు సంబంధించిన అర్హతలు ఏమున్నాయి, అలాగే దరఖాస్తులు ఎవరు చేసుకోవచ్చు, ఇంతే కాకుండా ఎంపిక విధానం ఎలా ఉంటుంది తదితర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అగ్నివీర్ వాయు నాన్ కాంబాటెంట్ ఇంటేక్ లో మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే గనక మీరు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. సో 10వ తరగతి లేదా తత్సమాన అర్హత ఉన్న మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మీ ఎత్తు వచ్చేసి 152 సెంటీమీటర్ల వరకు ఉండాల్సి ఉంటుంది. 152 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే మీ వయో పరిమితి చూసుకుంటే జనవరి 2, 2005 నుంచి జూలై 1, 2009 వరకు ఈ 2 తేదీల మధ్యలో మీరు జన్మించి ఉండాలి. అలా అయితే మీరు అర్హులు. అలాగే ఇక్కడ షార్ట్ లో చూసుకుంటే కనుక మీ వయసు 22 సంవత్సరాలు ఉండాలి. గరిష్టంగా 22 సంవత్సరాల వరకు మీ వయసు ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇది డేట్ ఆఫ్ బర్త్ పరంగా సెకండ్ జనవరి, అలాగే ఏజ్ పరంగా 22 ఇయర్స్ వరకు మీ ఏజ్ ఉండాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తుల విషయం చూసుకుంటే కనుక పూర్తిగా ఆఫ్లైన్ విధానంలో ఉంటుంది. మీరు దరఖాస్తులను పూర్తిగా ఆఫ్లైన్ విధానంలో చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ నుంచి దరఖాస్తుల ఫామ్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వాటి వివరాలు కంప్లీట్ గా క్లియర్ గా నోటిఫికేషన్ నుంచి మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎంపిక విధానం చూసుకుంటే గనక ఎంపిక విధానం వచ్చేసి 5 దశల్లో ఉంటుంది. మొదట మీ దరఖాస్తుల పరిశీలనలో మీకు మీ క్వాలిఫికేషన్ అలాగే మీ ఎలిజిబిలిటీస్ కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ ని చెక్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత శారీరక సామర్థ్య పరీక్ష ఉంటుంది, అంటే ఫిజికల్ ఫిట్నెస్ కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. చివరిగా వైద్య పరీక్ష అయితే నిర్వహిస్తారు. ఇలా మొత్తం 5 దశల్లో మీ ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. చివరిగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఇక దరఖాస్తుల విషయానికి వస్తే దరఖాస్తులను ఆగస్టు 17 లోగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీని ఆగస్టు 17వ తేదీగా ప్రకటించారు. అలాగే చివరిగా ఇక్కడ వేతనం విషయం చూసుకుంటే గనక అగ్నిపథ్ పథకం ప్రకారం మీకు 4 సంవత్సరాలు రకరకాలుగా వేతనాలు అందుతాయి. ఫస్ట్ ఇయర్ కి వచ్చేసరికి 30,000 అందుతాయి. నెలకు 30,000 ఉంటాయి. ఒక సంవత్సరం మొత్తం నెలకు మీకు 30,000 వరకు వేతనం అందుతుంది. అలాగే రెండో సంవత్సరం వచ్చేసి 3,000 పెరిగి 33,000 నెలకు అందుతుంది. అలాగే మూడవ సంవత్సరంలో అయితే 36,500 వరకు ఎవ్రీ మంత్ మీకు అందుతుంది. అలాగే 4వ సంవత్సరంకి వచ్చేసరికి 40,000 నెలకు మీకు 40,000 వేతనం అయితే అందుతుంది. అలాగే అదనంగా ఇక్కడ మీకు అగ్నివీర్ కార్పస్ ఫండ్ అందుతుంది. అలాగే బీమా సౌకర్యాలు అందుతాయి. అలాగే దీంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ఇతర సౌకర్యాలు కూడా మీకు ప్రయోజనాల కింద లభిస్తాయి. సో ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిలీజ్ చేసిన అగ్నివీర్ వాయువుకి సంబంధించిన జాబ్ డీటెయిల్స్. ఇది వాటి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.